వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. 2 రోజుల నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయట్లేదు ఏంటా అనుకుంటున్నారా? ఎండలుగా ఉన్నాయి కదండి, నేను కూడా వీడియో షూట్ అది చేయకుండా బతికించాను. సరే ఈరోజు వీడియో షూట్ చేద్దాంలే అని చెప్పి ఏ అనుకున్నాను, మొదలుపెట్టాను అన్నమాట. వర్ణిక జత్విక్ ఇద్దరు వరల్డ్ మ్యాపు సెట్ చేస్తున్నారనమాట. అవన్నీ తయారు చేస్తున్నారు. మా వంశిక ఎన్సిసి క్యాంప్కి వెళ్ళిందండి నర్సాపూర్ 10 days బ్యాక్. ఈరోజు రిటర్న్ వస్తుంది అనమాట. ఆ వంశికకి తీసుకురావడానికి మా పాప నర్సాపూర్ వెళ్ళింది. ఈవినింగ్ వచ్చేసరికి వీళ్ళు వాళ్ళు మ్యాప్ రెడీ చేశారు ఆటలు. తర్వాత ఏమో నేనేమో ఎలాగో ఖాళీగా ఉన్నాను, చింతపండు ఉంటే చింతపండు అంతా క్లీన్ చేసి దాన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచానండి, పేస్ట్ లాగా తయారు చేద్దామని. అది గుజ్జు ఎండలో పెడితే 4 days అలా సరిపోతుంది, కానీ ఇక్కడ కోతులు ఈ పావురాలు ఇవన్నీ ఉంటే ఎండబెడతాం కొంచెం ఇబ్బందిలే అని చెప్పి పులిహార ఉడకబెడదామని చెప్పి ఉడకబెట్టి ఒక బాటిల్స్లో పోస్తే ఫ్రిడ్జ్లో పెడితే వాడుకుంటారని దానికోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాను అనమాట. మా పాప కూడా లేదు కదా, టైంపాస్ తనకి చేసినట్టు ఉంటుంది. అసలు మా పాప వాళ్ళు చింతపండు చాలా తక్కువ వాడతారండి, సంవత్సరానికి కేజీ కూడా వాడదు మ్యాక్సిమం. అలాంటిది ఎందుకు కేజీ ఎంత చింతపండు అంటే ఎవరు తీసుకొస్తానండి, సరే తీసుకురమ్మా అన్నాను అని అన్నాను. సరే చాలా ఎక్కువగానే ఉందిలేండి, నేను ఇక ఎప్పుడైనా స్కూల్కి బిజీగా ఉండే ఎర్లీ మార్నింగ్ పులిహార అదే టైం అయిపోతే పులిహార అయినా కలుపుకుంటారులే అని పేస్ట్ లాగా తయారు చేద్దామని చెప్పి మొదలుపెట్టాను అనమాట. మా పాప వచ్చేసరికి చేసేసేయచ్చులే అని. సరే చింతపండు బాగా వేడి నీళ్ళు పోసి నానిన తర్వాత ఇలా గుజ్జు బాగా తీసి వడకట్టానండి. దాంట్లో పెడితే దాంట్లో ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా కానీ పోతాయి అని చెప్పి శుభ్రంగా వడకట్టి ఇది ఒక 4 days అలా ఎండలో పెట్టుకుంటేనండి చక్కగా గట్టిగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. కానీ ఎండలో పెడతానికి ఇక్కడ పావురాలు ఇవన్నీ చాలా ఇదిగా తిరుగుతూ ఉంటే ఇలా ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సరే చింతపండు పులిహారకు ఉడకబెడదామని చెప్పి ఆ ప్రిపరేషన్ చాలా టైం పట్టిందండి ఇలా చేయటానికి. సరే పెద్ద గిన్నె పెట్టుకున్నాను, ఎందుకంటే అది కొంచెం దగ్గరికి అయినాక తొక్క ఉడికి చిందుతుంది, మీద పడుతుందేమోనని. ఇంత గిన్నె పెడుతున్నావు ఏంటి అని, ఏం వండుతున్నావు అమ్మో ఇంత అన్నం వండుతున్నావా అని అంటున్నాడు వాడు. కాదమ్మా అన్నాను. సరే ఆ రకంగా అది స్టవ్ మీద పెట్టేసి వంట కోసం లంచ్ కోసం వంశిక కూడా లంచ్ టైంకి వచ్చేస్తుందిలేండి, 3 కల్లా వచ్చేస్తుంది అని చెప్పి లంచ్ కోసం అరటికాయ ఫ్రై పప్పుచారు రెడీ చేద్దామని మొదలుపెట్టాను అనమాట. ఒక పక్కన సాంబారు, ఒక పక్కనేమో చింతపండు పేస్ట్ ఉడుకుతుంది. అది మా పాప వచ్చేసరికి ఉడకటం అయిందండి. చేసి ఇంతసేపు చాలాసేపు ప్రాసెసింగ్ పట్టింది. ఇంత మంచి స్మెల్ వస్తుంది అమ్మమ్మ అంటుంది వర్ణిక. కొంచెం పసుపన్ను ఉప్పు వేసాను, చాలా మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే అంటే మా చెప్పిగాడు అమ్మో నేను అసలుకి ఇంత గిన్నెలో నువ్వేం చేస్తున్నావు అనుకుంటా తిరుగుతున్నాడు అటు ఇటు. సరే ఆ రకంగా ముద్దపప్పు కొంచెం తీసానండి సాంబార్ పెడుతూ. అరటికాయ ఫ్రై చేశాను. ఈరోజు లంచ్ కోసం అలా ప్రిపేర్ చేశాను. మా వంశిక కోసం రసం పెడదాం అనుకున్నాను, కానీ సరే పప్పుచారు పెడదాంలే అన్నట్టు పప్పుచారు పెట్టాను. అది అరటికాయ ఫ్రై చాలా ఈజీ, సింపుల్గా చేస్తానండి నేను. డీప్ ఫ్రై కరకరలాడుతూ అలా చేయనండి. సిమ్లో పెట్టేసి ముక్కలు కోసేసి చక్కగా తాలింపు వేసేసి సిమ్లో పెడతాను. కొంచెం మగ్గినట్టు అవుతుంది. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పొడి అవి వేస్తాను, అంతేనండి. ఇది పప్పుచారు. సాంబార్ పౌడర్ కూడా వేసానండి. సాంబార్ క్యారెట్ టమాటా బెండకాయలు వేసి ఉల్లిపాయలు వేసి సాంబార్ చేశాను. అరటికాయ ఫ్రై చేశానండి. కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి ఉంది కదండి, ముద్దపప్పు ఉంచాను. వడియాలు ఫ్రై చేశాను. వడియాలు వీటితో ఈరోజు లంచ్ అలా పూర్తి చేశాను. సరే ఇప్పుడు ఏంటి బయటికి వెళ్దామా అనుకుంటా గొడవ చేసి ఇప్పుడు వాళ్ళ అత్తను బయటికి తీసుకెళ్ళాడు. ఇద్దరు డుగ్గు అంటే వర్ణిక డుగ్గు జత్విక్ ఇద్దరు బయటికి వెళ్ళారు మా పాపతో కలిసి. అది ఈరోజు అయితే ఈ రకంగా చేసామండి. అరటికాయ ఫ్రై కూడా చాలా సింపుల్. కొంచెం
ఆ వాటర్లో మొక్కలు వేసేసుకుని ఉంచుకుని తర్వాత తాలింపులో ఆ మొక్కలు వేసేస్తే చాలా బాగా ఉంటుందండి. అది మా వంశికాకి బెస్ట్ యాంకరింగ్ బాగా యాంకరింగ్ ఇచ్చారటండి. అక్కడ చాలా బాగా చేసిందంట. ఆ ఇద్దరు కలిసి యాంకరింగ్ చేశారు. చాలా బాగా ఆయన మెచ్చుకున్న ఆఫీసరు పై ఆఫీసరు చాలా మెచ్చుకున్నారంట. ఆ తర్వాత జేఎన్ సి జే ఇక మెడల్ ఇస్తారంటండి. జూనియర్ నేవల్ క్యాండిడేట్ ఆఫీసర్ ఏదో అది ఇస్తారని అనౌన్స్ చేసి ఇచ్చారంటండి. స్టేజ్ మీద చాలా ఆనందం వేసింది. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఇక్కడ ఒక గంత అక్కడ ఒక గంత అలాగ ఆడేది. ఇప్పుడు మొక్కలుగా ఇంటి మా ఇంటికి వస్తే మొక్కలు ఆ మొక్క పెడదాం ఈ మొక్క పెడదాం అంటే టెర్రస్ మీద ఏదో ఒక ఎత్తున నాడతాం నీళ్ళు పోయటం ఏదో చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ నీళ్ళు పోసావంటే ఏం చేస్తున్నావు అంటే అడుగుతూ ఉండేది. అలాంటి అమ్మాయి ఎన్సీసీలో ఉండి అవి చేసి యాంకరింగ్ చేసి అంతమందిలో 600 నెంబర్స్ వచ్చారంటండి. ఆ 600 నెంబర్స్లో యాంకరింగ్కి ఏమైనా సెలెక్ట్ చేయటం నాకే ఆశ్చర్యం వేసిందండి. అందుట్లో మా వంశికాకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలండి. మాట్లాడతాం ఫ్రీగానే మాట్లాడుతుంది. అది ఇదివరకు చదువు ఎలా చదివిద్దా ఏంటో అనుకునేదాన్నండి. ఎప్పుడు ఆటలో ఇదే ఉంటుంది. ఇంట్లో డ్రెస్సులు శారీస్ కట్టుకోవటం ఈ చీర ఆ చీర అనుకుంటే చిన్నప్పటి నుంచి మా వారు నేను ఒకటే ఏది తీసుకోమ్మా ఏది కావాలంటే అది కట్టుకుని చూస్తూ ఉండంటా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఫుల్ యాంకర్ ఆ చీరలు మడతేయటానికి పట్టిద్ది టైము మీరు అసలు ఊరుకుంటున్నారని అంటే వేసుకో లేకపోతే పక్కన పడే ఏమున్న తర్వాత ఎప్పుడోసారి వేసుకుంటూ కానీ అనేవాళ్ళు. అలా చేసేదండి చిన్నప్పటి నుంచి. బాగా ఎప్పుడు మొక్కలని ఏదో ఒకటి ఏది చూస్తే అది చేయటం. వాటర్లో విత్తనాలు మొలక తెచ్చి వాటర్ కింద బాస్కెట్లో వాటర్ పెట్టి టబ్లో పైన జల్లెడు లాంటి దాంట్లో బాస్కెట్లో ఇవి పోసి మొలకలు అలా పెంచటమేనా చాలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటుందండి. అది చాలా అది కానీ ఈరోజు చాలా ఆనందం వేసింది. ఆనందంగా వచ్చింది. అమ్మో విజయవాడలో ఎంత వేడి ఉంది అక్కడ అనిపించలేదు అమ్మమ్మ అంటుంది. అక్కడంతా గ్రీనరీ కదండి. వెస్ట్ గోదావరి ఇవంతా కొబ్బరి తోటలు అవన్నీ ఉండి క్లైమేట్ ఎంతైనా మార్పు ఉంటుందమ్మా అంత గ్రీనరీ ఉన్నప్పుడు. ఇక్కడ మనకు అలా లేదు కదా అని అన్నాను. సరే లంచ్ ఏం చేసామనంటే ఈ పోయి చూపిస్తే సరే చాలా బాగుంది అనుకుంటా. కొంచెం తినేసింది. ఇలా చింతపండు పులుసు కూడా అంతా అయిపోయిందండి. దగ్గరగా వచ్చేసింది. అది ఇక చల్లారిన తర్వాత బాటిల్స్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయటమేను. చాలామంది ఇలాగే రెడీ చేసుకుంటారులేండి. మా ఆడబడుచు అయితే చిన్న ఆడబడుచు వాళ్ళ అమ్మాయికి అసలు చింతపండు ఇలా పిసకటం అంటే చిరాకంట. అందుకోసం ఎప్పుడూ ఇలా పేస్ట్ లాగా ఉడకబెట్టుకుని బాటిల్స్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. తను ఒకవేళ ఇప్పుడు వినాల్సి వచ్చినా అదే సర్వెంట్ చేతన్నా నానబెట్టించి పిండేసేసి ఉడకబెట్టేలాగా కొంచెం పెళ్ళైన కొత్తలో అయితే మా ఆడపడుచు ఎక్కువగా వచ్చినప్పుడల్లా అలా చేసుకుని తీసుకెళ్ళేది పాప. ఇప్పుడైతే సర్వెంట్స్ అయినా అక్కడైనా కానీ వాళ్ళతోనైనా చేయించేసింది. ఈ రకంగా అవి సరే నాకు ఇష్టమైన అరుణాచలేశ్వరిని కూడా మీకు యాడ్ చేశాను చూస్తారని. ఎర్లీ మార్నింగ్ బయట కూర్చుని ఉంటే వీళ్ళ ఇంటి ముందు అలాగా కొండ అంత ప్రశాంతంగా కనిపించింది. సరే ఈలోగా మా వాళ్ళు పెట్టినటువంటి వరల్డ్ మ్యాప్ కూడా పూర్తయింది. సరే చూపించుదామని మీకు కూడా యాడ్ చేశానండి. చూస్తారని యాడ్ చేశాను. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. 2-3 రోజుల తర్వాత లాంగ్ వీడియో ఇప్పుడే మ్యాక్సిమం అంతేనేమో అండి 4 days అయిందేమో ఇప్పుడే పోస్ట్ చేశాను. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.